హలో స్టూడెంట్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్ ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా త్వరగా జాయిన్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్ నుంచి మరొక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మనకి నోటీస్ బోర్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో మనకి వేకెన్సీస్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి పోస్ట్ డాట్ 7th May 2025 అయితే పోస్ట్ చేశారండి. ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ కోసం వీరైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇంగ్లీష్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో మనకి స్పెషాలిటీ ఏంటంటే పోస్టింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అది కూడా మీకు నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా మీకు చాలా క్లియర్గా చూపిస్తాను నోటిఫికేషన్లోని. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇంపార్టెంట్ డేట్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు చేసిన లైక్ వల్ల ఇట్లాంటి నోటిఫికేషన్ మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 9th May ఫ్రైడేనైతే మనకి స్టార్ట్ అయిందండి. అలాగే లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 31st May అంటే సాటర్డే పడింది. ఈ డేట్స్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వచ్చిన జిరాక్స్ కాపీ అండ్ కొన్ని మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటాచ్ చేసి మనం వీళ్ళకి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఐదర్ స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. 16th June వరకు మనకైతే టైం అయితే ఉంది. అంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆఫ్లైన్లో కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవర్లో పెట్టి అది ఎలా పంపించాలి ఏంటి అని చెప్పి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోని. ఆపర్చునిటీ ఫర్ బ్రైట్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఇండియన్ నేషనల్స్ అంటే ఇండియన్ నేషనల్స్ అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ స్టోర్స్ అండ్ పర్చేస్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారండి. జనరల్కి వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 4లో యూఆర్ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఒకటి అండి. అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్కి వచ్చేసి 3 పోస్టులు, యూఆర్ ఒకటి, ఓబీసీ ఒకటి, ఎస్సీ వాళ్ళకి అయితే ఒకటి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేసి ఒకటే పోస్ట్, అది కూడా ఓపెన్ కేటగిరీలో వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పించారు. అంటే ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ దీనికి మినిమం టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, లేదా 30 words per minute హిందీ అయినా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 years అండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అందరికీ కూడా వర్తిస్తుంది. మీకు పర్ మంత్ వచ్చేసి 38,000 అనేది మీకు జీతం అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ అలవెన్సెస్ చూసుకున్నట్టయితే హౌస్ రెంట్ అలవెన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, డిఆర్ఎస్ అలవెన్స్ అని, మెడికల్ అలవెన్సెస్ అని అన్నీ కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ టీజ్గా మీకు అన్ని అలవెన్సెస్ కూడా వర్తిస్తాయి. అండ్ ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years అండి. మాక్సిమం 28 years. అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 5 years ఫర్ ఎస్ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ అండ్ 10 years ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అండి. 31st May 2025 లోపు మీకు మినిమం అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. అదే క్రూషియల్ డేట్. సెలక్షన్ మెథడాలజీ చూసుకున్నట్టయితే మనకి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, ఓకేనా. అవి మీకు పాస్ మార్కులు వచ్చినా చాలు, లేదు 100కు 100 వచ్చినా సరే ఒకలాగే ఉంటుంది. బట్ పేపర్ 2 బేస్ చేసుకుని వీళ్ళైతే మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఇక్కడ మీడియం ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. 10+2 ఎస్ఎస్సి సీజీఎల్ మోడల్లో మీకు అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయండి. 200 questions, 2 hours 30 minutes టైం అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 90 minutes టైం అయితే ఉంటుంది అన్నమాట. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 questions, 200 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks అండి. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ ఉండదు. పేపర్ 2 చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 questions వస్తాయి. 150 marks అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks అండి. బట్ దీనికి ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని, 10th class అని, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఓకేనా. మీ 10th class డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద ప్రూఫ్ కింద పెట్టాల్సి ఉంటుంది. ఇది అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ డాక్యుమెంట్స్ అని ఏంటి అని. ఈ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, వైల్ సెండింగ్ ది హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ ఈచ్ ప్రింట్ పేజ్ ఆఫ్ ది అప్లికేషన్
ఫామ్ మస్ట్ బి సైన్డ్. ఓకేనా. మీరు వచ్చిన ప్రింట్అవుట్ అప్లికేషన్ ఫామ్ కింద కూడా ప్రతి పేజ్ మీద మీకు 2 కాపీస్ వస్తే 2 కాపీస్ మీద సంతకం పెట్టాలి. 3 కాపీస్ వస్తే మూడిట్ల మీద మీరు సంతకం కంపల్సరీగా చెయ్యాలి అని చెప్పి ఇచ్చారన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మనకి ది సెలెక్టెడ్ పర్సన్ షుడ్ బి రెడీ టు సర్వ్ ఎట్ ఎనీ ఆఫ్ ది ఆఫీస్ ఆర్ రీసెర్చ్ సెంటర్స్ అండి. ఓకేనా. ఇక్కడ మనకి రీసెర్చ్ సెంటర్స్ వచ్చేసి లక్నోలో ఉంది, బెంగుళూరులో ఉంది, అలాగే మనకి ఇక్కడ చూడండి హైదరాబాద్. ఓకేనా. మీకు అందుకే స్టార్టింగ్‌లో చెప్పాను. హైదరాబాద్‌లో కూడా మనకి పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అందుకే మీకు హైదరాబాద్ అని కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ట్రావెలింగ్ అనాలిసిస్ అనేవి వీళ్ళేవి కూడా ప్రొవైడ్ చేయరు. టైపింగ్ టెస్ట్‌కి, ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్‌కి వెళ్ళేటప్పుడు మీకు ఏమి కండక్ట్ చేయరు. మాక్సిమం మీకు ఎగ్జామ్ వచ్చేసి లక్నోలోనే కండక్ట్ చేస్తారండి. అలాగే హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషను, ఫీ సబ్మిషను అండ్ నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిషను అండ్ డిస్పాచ్ ఆఫ్ ప్రింట్‌ఔట్ కాపీ, హార్డ్ కాపీ మీరు పంపించాల్సి ఉంటుంది కదా అది. మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ₹500 అనేది అప్లికేషన్ ఫీజు అనేది. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మెన్‌కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. వాళ్ళు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉమెన్ కేటగిరీ అంటే అన్ని క్యాస్ట్‌ల వారు, ఉమెన్స్ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏం లేదు. వాళ్ళు ఫ్రీగా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూడండి ఏ డాక్యుమెంట్స్ అనేది చేయాలో ఏంటో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రింట్ అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఏదైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత వస్తుందో అది ప్రింట్ తీసుకొని కింద సిగ్నేచర్ అయితే చేయండి. అది సెల్ఫ్ అటాచ్డ్. ఓకేనా. సెల్ఫ్ అటాచ్డ్ అంటే కింద మీ సిగ్నేచర్ చేయాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టండి. లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్టే. మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్‌కి మీరు 16th జూన్ లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ గానీ, రిజిస్టర్ పోస్ట్ ద్వారా గానీ మీరు పంపించాల్సి ఉంటుంది. ఒక ఖాళీ ఎన్వలప్ కవర్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఖాళీ ఎన్వలప్ కవర్ అనుకోండి. ఇక్కడ నేను ఒకసారి డ్రా చేసి చూపిస్తాను. ఇదిగోండి. ఇది ఒక ఖాళీ ఎన్వలప్ కవర్. ఈ ఎన్వలప్ కవర్ టాప్‌లో ఏం రాస్తారు ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ రాస్తారు. ఓకేనా. ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్ రాస్తారు. ఓకేనా. రాసిన తర్వాత ఇక్కడ టాప్‌లో ఏం రాస్తారంటే అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇచ్చారు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ ఆర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ ఆర్ స్టోర్స్ అండ్ పర్చేస్ అని మెన్షన్ చేసి ఆ పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ స్టార్టింగ్‌లో ఉంటుంది. అది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మీరు మెన్షన్ చేయండి. ఇందులో మీకు ఏ డౌట్స్ ఉన్నా, పోస్ట్ కోడ్ కావాలన్నా, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కావాలన్నా నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఈ ఎన్వలప్ కవర్‌లో రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ చెప్పాను నేను ప్రింట్‌ఔట్, అప్లికేషన్ ప్రింట్‌ఔటు, ఫోటో అండ్ చూడండి ఇక్కడ కలర్ ఫోటో సైజ్ పేస్టెడ్ ఆన్ ఫ్రమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒరిజినల్ ఫోటో అనేది అంటించి ఇలాగ సిగ్నేచర్ చేయాలి. ఫోటో మీదకెళ్ళేటట్టు. ఫేస్ మీదకెళ్ళకూడదు. కింద డ్రెస్ మీద ఉండాలి. ఆ కింద ఆ డ్రెస్ కూడా లైట్ కలర్ అయ్యి ఉండాలి. మీరు డార్క్ కలర్, బ్లాక్ కలర్ డ్రెస్ గానీ, లేదంటే బ్లాక్ కలర్ షర్ట్ గానీ వేసుకొని దానికి మీద సిగ్నేచర్ చేస్తే సిగ్నేచర్ కనబడదు. మీరు చేసిన సిగ్నేచర్ అనేది విజిబుల్‌గా ఉండాలి. ఓకేనా. ఏదైతే మీరు అప్‌లోడ్ చేశారో అది మాత్రమే ఫోటో అనేది అప్‌లోడ్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th, 12th డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఎనీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్టెడ్ ఫోటోగ్రఫీ ఆఫ్ సర్టిఫికేట్స్ పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్‌లోడ్ చేయండి. లేకపోతే లేదు. ఓకేనా. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇవేనండి. ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్